ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరంపై మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2.5 సంవత్సరాల నుండి ₹2 కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా మార్చడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కురిక్యాలలో ఉన్న వరద కాలువను పరిశీలించారు హరీష్ రావు. ఆయన వెంట గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారు. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 గాని ప్యాకేజ్ 8లో ఆ మోటార్లు పెట్టి టనల్ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు గాని, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్ని కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తా ఉన్నాయి. వాటి కింద బంగారమూల పంటలు పండుతా ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. జై